లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు తీసుకునేటప్పుడు చాలామంది వారించారు ఆయన్ని. అది క్లిష్టతరమైన బాధ్యత. ఎందుకంటే సమాజంలో ప్రతి కుటుంబానికి కూడా అనుసంధానమైన ఇది. ప్రతి ఇంట్లో మీ కొడుకు కాకపోతే మీ మనవడో మనవరాలో కొడుకో కూతురో వీళ్ళందరూ కూడా విద్యాశాఖ అనుసంధానమై ఉంటారు. అనేక సమస్యలు ఎలిగేషన్స్ కూడా వస్తుంటాయి. అన్నప్పుడు కూడా ఆ యువగళం పాదయాత్రలో లోకేష్ గారు ఏదైతే అన్నారో దానికి కట్టుబడి క్లిష్టమైన కష్టమైన నాకు విద్యాశాఖని ఇవ్వండి, నేను దాన్ని బాగు చేయాలని చెప్పేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెక్నాలజీని అందుబాటులో తీసుకొని రావడంతో పాటు విధానాల్లో కూడా మార్పులు తీసుకొని వస్తూ మెగా డిఎస్సిని నిర్వహించి ప్రతి స్కూల్లో టీచర్స్ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక నాయకుడు ఎప్పుడైతే వ్యవస్థల పట్ల తనకున్న శాఖల పట్ల మరి శ్రద్ధతో వ్యవహరిస్తారో ఆ ఫలితాలు వాళ్ళ కష్టం మనకి ఫలితాలను ఇస్తుంది.